క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, ఈ ఆదివారపు సాయంత్రం వేళ సమకూడి ఉండగా మరి ఇంత మట్టుకు మనం దేవుని స్తుతించాం, పాటలతో ఆరాధించాం. దేవుని వాక్యం ఆలకించుటకు కాను మనము ఏర్పాటు చేసుకున్నటువంటి లేఖన భాగము ఆదికాండము 24వ అధ్యాయము 58వ వచనము నుండి 67వ వచనం వరకు గల వాక్య భాగము చదువుగా మనం ఆలకించి ఉన్నాం. ఈ వాక్య భాగాన్ని ధ్యానము చేయడానికి గాను మనం ప్రార్థనతో మన హృదయాలను సిద్ధం చేసుకుందాం. మనం అందరం తల వంచినట్లయితే ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రియ ప్రభువా, మమ్మను కనికరించి ప్రత్యేకముగా మా తండ్రి ఈ ఆదివారం వరకు మమ్మలను సజీవులుగా ఉంచి ఈ ఆదివారము పగటి వేళ తోడయ్యుండి సాయం వేళకు మమ్మల్ని రప్పించి ఈ రీతిగా మీ సన్నిధానములో మేము సమకూడు భాగ్యం ఇచ్చినందుకు వందనాము. ఈ స్థలంలో మీ స్వరం మేము వినడానికి ఇష్టపడుచూ ఉన్నాం. లేఖనములను మేము గ్రహించుటకు ఇష్టపడుచుండగా మాతో మాట్లాడండి, లేఖనములను విశదపరచండి. మేము గ్రహించడానికి, మా హృదయంలోనికి తీసుకొనడానికి మీ మాటలు మా ప్రియ తండ్రి మా జీవితాలకు అన్వయించుకొనడానికి, మా జీవితంలో పాటించడానికి, తద్వారా మిమ్మల్ని మహిమపరచడానికి కృప చూపమని మీ నామమునకు మహిమను ఆరోపిస్తూ ఈ వినపములను మా ప్రభువును మీ ప్రియకుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి వారలారా, చదవబడినటువంటి వాక్య భాగంలో రిబ్కా స్పందన మీద ఈ దినం ధ్యానం చేయడానికి మనము సిద్ధపడి ఉన్నాం. రిబ్కా విషయమై ఒక విధంగా చెప్పాలంటే, అబ్రహాము వృద్ధాప్యంలో ఉన్నప్పుడు తాను తన ప్రధాన దాసుని పిలిచి ఆ ప్రధాన ఇంటి పెద్ద దాసుడు ఆయనతో ప్రమాణము చేసి మరి తాను ఎక్కడ నుండి బయలుదేరి వచ్చాడో ఆ స్వదేశమందున్న బంధువుల యొద్దకు పంపుచు తన కుమారుడైన ఇస్సాకు కొరకు ఒక స్త్రీని, ఇస్సాకుకు వివాహమునకిచ్చుటకు ఒక స్త్రీని తీసుకొని రమ్మని ప్రధాన దాసుడు లేక ఇంటి పెద్ద దాసుని పంపడం మనం చూస్తున్నాం. ఆ ప్రయాణం అంతా 24వ అధ్యాయంలో వివరించబడినది. చివరకు మరి బెతూయేలు మరియు ఆ బెతూయేలు కుమారుడగు లాబాను వారి యొద్దకు చేరుకోవడం జరిగినది. అబ్రహాము ప్రధాన దాసుడు లేక పెద్ద దాసుడు ఆ స్థలానికి చేరుకున్నాక తాను వచ్చిన పని వివరించాడు. వివరణలు కూడా ఆ పెద్ద దాసుడు చక్కగా వివరించాడు. నా యజమానుడు అబ్రహాము
దేవుడు ఆయనను కృప చూపాడు కాబట్టి ఆయన ఆశీర్వదింపబడ్డాడు. ఇక్కడే ఆయన మాటలు కనపడతాయి. 34, 35 వచనాలు అదే అధ్యాయం. అంతటా అతడు ఇట్లనెను, నేను అబ్రహాము దాసుడను, యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించెను గనుక అతడు గొప్పవాడాయ. అంటే నా యజమానుడు గొప్పవాడని చెప్పడం కన్నా యెహోవా ఆశీర్వదించాడు కాబట్టి అబ్రహాము గొప్పవాడయ్యాడు. యెహోవా ఆశీర్వాదములు పొందినటువంటి అబ్రహాము తన గొప్పతనమును, తన సమస్తమును తన కుమారుడికి ఇచ్చాడు. అది తర్వాత చెప్పబడిన మాట. 36వ వచనములో, నా యజమానుని భార్య అయిన శారా వృద్ధాప్యంలో నా యజమానునికి కుమారుని కనెను. నా యజమానుడు తనకు కలిగినది యావత్తు అతనికి ఇచ్చాడు. అబ్రహామేమో దీవెనలు దేవుని నుండి పొందాడు. దేవుని నుండి తాను దీవెనలు పొంది ఆ దీవింపబడినటువంటి సమస్తమును తన కుమారునికి ఇచ్చి ఉన్నాడు. కాబట్టి అబ్రహాము గొప్పతనము కుమారునకు వచ్చినది. అవి దీవెనలేమి, ఆశీర్వాదములు, సంపద, సమస్తం అని ఇంట్రడ్యూస్ చేసి తాను వచ్చిన పని తెలియజేశాడు. అబ్రహాము తన కుమారుడికి అక్కడ కానానులో ఉన్న కనానీయుల కుమార్తెను చేయవద్దు, చేయకూడదు అని నిర్ణయం చేసుకొని తన స్వదేశమునకు నన్ను పంపాడు, స్వకీయుల యొద్దకు నన్ను పంపాడు, అమ్మాయిని తీసుకురమ్మని పంపాడు. పంపినప్పుడు ఒక ప్రశ్న వేశాను, ఆ అమ్మాయి నా వెంట రాకపోతే, కనానుకు నా వెంట బయలుదేరి రాకపోతే నేనేం చేయాలి అని అడిగినప్పుడు ఈ పెద్ద దాసుడు అంటాడు, నా కుమారుని మాత్రం అక్కడికి తీసుకెళ్ళడానికి వీలు లేదు. ఆ అమ్మాయి రాకపోతే వదిలేసేయి, నీతో ప్రమాణం చేయించుకున్నాను, ఆ ప్రమాణము నుండి కూడా నీవు విడుదల పొందబోవచ్చు ఉన్నావు. కాబట్టి వస్తానని డిసైడ్ అయితే, తీర్మానం తీసుకుంటేనే నువ్వు వెంట పెట్టుకుని రా అని పంపాడు. ఈ విషయాలు ఆ సాయం వేళలో వారికి వివరించాడు. వారు అంగీకరించారు. బెతుయేలు, లాబాను వాళ్ళు అంగీకరించారు. అంగీకరించినప్పుడు అప్పటికప్పుడు తీసుకువచ్చినటువంటి కానుకలు ఇచ్చేశాడు. అమ్మాయికి ఇచ్చాడు, రిబ్కాకి ఇచ్చాడు. మరియు తరువాత ఆ సేవకుడు వెండి నగలను, 53వ వచనం, బంగారు నగలను, వస్త్రములను తీసి రిబ్కాకు ఇచ్చెను. మరియు అతడు ఆమె సహోదరునికిని తల్లికిని విలువగల వస్తువులు ఇచ్చెను. ఈ గుర్తుగా ఈ వస్తువులు ఇచ్చాక ఒక విధంగా కవనెంట్ మీల్, ఒప్పందం చేసుకున్నట్లు గుర్తుగా అక్కడ అన్నపానాలు వారు పుచ్చుకున్నారు. రాత్రి అయిపోయింది, ఉదయాన్నే లేచాడు. ఈ ప్రధాన దాసుడు లేక పెద్ద దాసుడు, అంటే ఈ అధ్యాయంలో పేరు పలకరించలేదని నేను పలకరించడం లేదు. ఈ పెద్ద దాసుడు ఉదయాన్నే లేచి తాను అర్థం చేసుకున్నాడు, యజమానుడు వృద్ధాప్యంలో ఉన్నాడు. కాబట్టి ఆయన అటు ఇటు అవుతాడేమో అనే అభిప్రాయం కూడా ఉన్నది.
వృద్ధాప్యంలో ఉన్నటువంటి అబ్రహాం దగ్గరకు ఈ అమ్మాయిని చేర్చాలా, కాబట్టి ఎర్లీ జర్నీ, త్వరగా వెళ్ళిపోతే మంచిది అని భావించాడు. అడిగాడు, అయ్యా అమ్మాయిని పంపండి, మేము తీసుకొని బయలుదేరతాం. అప్పుడు మరి ఈ లాబాను ఇంటి వారితో కలిసి మాట్లాడాడు. ఇక్కడ మనం 55వ వచనంలో, ఆమె సహోదరుడును ఆమె తల్లియు ఈ చిన్నదానిని 10 దినములు లైనను మా యొద్ద ఉండనిమ్ము, తర్వాత తీసుకుపో. కారణం ఏంటి? నిన్ననే వచ్చావు, నిన్న సాయంత్రం ఇంటికి తీసుకొచ్చారు, రాత్రే మాట్లాడుకున్నాం, ఒప్పందం కూడా రాత్రి అయినది. తెల్లవారేసరికి ఈమెను తీసుకొని ఎట్లా వెళ్తారు? కొంచెం ఒక 10 రోజులు అవకాశం ఇవ్వండి, మాతో గడిపి, ఇప్పుడే తెలిసింది కదా ఆమె మీతో కలిసి కనాను చేరుకోవాలనేటువంటి విషయము రాత్రే కదా మాకు అర్థమైంది, కాబట్టి ఒక 10 రోజులు ఇవ్వండి అని అడిగినప్పుడు మరి డెసిషన్ అమ్మాయికే ఇచ్చారు, రిబ్కాకే ఇచ్చారు. డెసిషన్, నిర్ణయం. నీవే ఆ రిస్క్ పడవలసిన దానవు, నీవే మేలు పొందినా నీవే, రిస్క్ లో పడ్డా నీవే. ఇట్ ఈజ్ యువర్ డెసిషన్. కాబట్టి ఆ రిబ్కాను పిలిచి అడిగారు, ఇది నిర్ణయం బాబు, అమ్మా నీదేనో, కాబట్టి నువ్వేం చెబుతావు అనేటువంటి మాట అడిగినప్పుడు 57వ వచనంలో మనం చూసినట్లయితే, వారు ఆ చిన్నదానిని పిలిచి ఆమె ఏమననో తెలుసుకుందామని చెప్పుకొని రిబ్కాను పిలిచి, ఈ మనుషునితో కూడా వెళ్ళిదవా అని ఆమెను అడిగిన. రిబ్కాను పిలిచారు. స్ట్రేంజరే, ప్రధాన దాసుడు, పెద్ద దాసుడు, స్ట్రేంజర్. వెళ్ళబోయేది తెలియని దేశము, కనాను తెలియదు. ఆ ఫ్యామిలీ, ఈ అమ్మాయి చిన్నది కాబట్టి తెలియదు, సొంత వాళ్లే కానీ తెలియదు. తెలియని దేశానికి, తెలియని స్థితిలోనికి, తెలియని మనుషులతో ప్రయాణమై వెళ్ళడానికి మరి నీ ఇష్టం ఏమిటో చెప్పు అని ఇష్టాన్ని అడిగినట్లు మనం చూస్తున్నాం. అది కూడా మంచిదే, ఎందుకంటే రిబ్కా ఈ విషయం మనం ఎక్కువ సార్లు వివాహ సందర్భాల్లో చదువుకుంటాం, లేక ప్రధాన కార్యక్రమాల్లో చదువుకుంటాం. కానీ విశ్వాస జీవితంలో రిబ్కా ఆత్మికముగా సంఘముతో పోల్చవచ్చును, విశ్వాసితో పోల్చవచ్చు, సంఘములోని విశ్వాసితో పోల్చవచ్చు. విశ్వాసి తాను లోకములో నుండి బయలుదేరి దేవుని కుటుంబములోనికి వెళ్ళవలసి ఉంటుంది. ఇది కీలకమైనటువంటి ఈ నిర్ణయము విశ్వాసిదే, విశ్వాసే తీసుకోవాలి. మనం రక్షింపబడుచున్నాం, ప్రభువులోకి వస్తూ ఉన్నాం, ప్రభు యొక్క సహవాసం సంఘంలో చేరబోతూ ఉన్నాం, ప్రభు రాజ్యం కొరకు సిద్ధపడుతున్నాం. ఇది మనకివ్వబడినటువంటి ప్రివిలేజెస్. బట్ వీ డు నాట్ నో హౌ ఫ్యూచర్ విల్ బి. భవిష్యత్తు ఏ రీతిగా ఉంటుందో యేసుప్రభు వారే అన్నాడు, ఎవడైనా నన్ను వెంబడించాలంటే ఇదే ఆషామాషి వ్యవహారం అని నేను చెప్పడం లేదు. ఐఎమ్ నాట్ గివింగ్ ఎనీ ఫాల్స్ ప్రామిసెస్. వెంబడించాలనుకుంటే
రిస్కులు భరించడానికి మీరు డిసైడ్ యువర్ సెల్ఫ్. అనుదినం సిలువనెత్తుకుని నా వెంబడి నడవాల్సిందే అని అంట. అన్నంత మాత్రాన భయపెట్టడం లేదు. ఈ ప్రయాణంలో ఉన్నటువంటి ఇబ్బందుల గురించి చెప్పాడు కానీ రాబోతున్నటువంటి ఆశీర్వాదములు దీవెనల గురించి మభ్యపెట్టి విశ్వాసులను యేసు ప్రభువారు పిలవలేదు. ఇప్పుడు ఉన్నటువంటి సమస్య మభ్యపెట్టి ప్రభువులోనికి మనుషులను ఆహ్వానించడం. వ్యాధులు ఉన్నవారిని, దీర్ఘ వ్యాధులు ఉన్నవారిని ప్రభు దగ్గరికి రండి, ప్రభు మీకు సహాయం చేస్తాడు, మీకు స్వస్థత కలుగుతుంది, ఆశీర్వాదాలు కలుగుతాయి, అవి కలుగుతాయి, ఇవి కలుగుతాయి. మభ్యపెట్టేటువంటి పరిచర్య కనబడుతూ ఉంటాం. మాకు కూడా మా కాంగ్రిగేషన్లో చెప్తారు, అయ్యగారు మన సంఘానికి వచ్చాక దీర్ఘకాలం సంతానం లేని ఎన్ని కుటుంబాల్లో దేవుడు సంతానం ఇచ్చాడు, వాళ్ళందరూ టీవీల్లో తెగ చూపిస్తున్నారు, చెప్పుకుంటున్నారు, మనం చెప్పుకోం ఏంటండి? మనది అది కాదు. దేవుడు సహాయం చేస్తాడు, దేవుడు సహాయం చేస్తాడు. ఈరోజు కూడా దంపతులు వచ్చారు నా దగ్గరికి, పాస్టర్ గారు కన్సీవ్ అయ్యానండి, ఇట్స్ ఎ మెరికల్. ఓకే, దేవుని ఆశీర్వాదం దొరికినాయి, ప్రార్థన చేస్తాను, ఓకే, మంచిదే. అంతకు మించి ఈ వాగ్దానాలు శరీరపరమైనటువంటివి, మెటీరియలిస్టిక్ ప్రాస్పరిటీ, వీటిని వాగ్దానం చేస్తూ మనుషులను ఆహ్వానించినప్పుడు అది వారిని భ్రమలో పెట్టి మనం ఈ నూతన గుంపులోనికి ఆహ్వానించిన వారం అవుతాం. అది కాదు. ఆల్ దీస్ ఆర్ రిస్క్స్. రిబ్కాకు రిస్కులు ఉన్నాయి. ఎలాంటి రిస్కులు? ఆమెకు తెలియని స్థితిలోనికి వెళుతూ ఉంది. ప్రధానముగా తెలియని మనుషులతో వెళుతాం, తెలియని దేశానికి వెళుతాం. మరి వాళ్ళు పూర్వీకులు, వాళ్ళ మనుషులే కానీ తెలియని కుటుంబంలోకి వెళ్తుంది. ఈమెకు అంత తెలియదు. రిబ్కా డిసైడ్ యువర్ సెల్ఫ్ అనగానే ఆమె తాను నిర్ణయము తీసుకున్నాడు. ఆమె నిర్ణయం తీసుకొనిన పిమ్మట ఆమె ప్రయాణం మనకు తెలుస్తూ ఉన్నది. ఈ నిర్ణయమే క్రూషియల్. నేను వెళ్ళెదను. రిబ్కాను పిలిచి 58లో ఈ మనుషునితో కూడా వెళ్ళెదవా అని ఆమెను అడిగినప్పుడు వెళ్ళెదను, తెలుగులో ఒక్క పదమే, వెళ్ళెదను. ఇంకేముంది? నో ఆర్గ్యుమెంట్. ఇక మళ్ళీ ఇప్పుడే వెళ్తావా, రెడీ అయినా, పొద్దున్న బయలుదేరుతావా, ఇంక ఈ మాటలకు అవకాశం ఉంది. వెళ్ళేదను. వెంటనే కుటుంబం సిద్ధం చేశారు, ప్రయాణానికి సిద్ధము చేశారు. ఆమె దాదిని తోడిచ్చారు, నర్స్ దాది. ఆ దాది మనకు 35వ అధ్యాయంలో కనపడుతుంది. ఆదికాండము 35:8 వచనంలో చూసినట్లయితే, రిబ్కా దాది అయిన దెబోరా చనిపోయి బేతేలునకు దిగువనున్న సింధూర వృక్షం కింద పాతిపెట్టబడాను. రిబ్కా దాది పేరు ఇక్కడ ఇస్తాడు. దాది ఒక్కరే, ఆమె దెబోరా. మరి న్యాయాధిపతుల గ్రంథంలో ఉన్న దెబోరా కాదు సుమా, షీఈస్ డిఫరెంట్ దెబోరా. ఈ దెబోరాను తోడుగా ఇచ్చారు. ఇక పనివారు, వారు వీరు ఏవైనా కొందరిని పంపించి ఉండవచ్చు. మరి ఆమె ప్రయాణానికి ఒంటెలు సమకూర్చింది ఎవరు? ఇక్కడ కానీ మనం చూసినట్లయితే, ఇఫ్ యూ రీడ్ బిట్వీన్ ద లైన్స్,
ఆ నిశ్శబ్దం వెనక ఉన్నటువంటిది ఏమిటి అని ఆలోచిస్తే ప్రయాణానికి కూడా మరి అబ్రహాము ఒంటెలే అక్కడ అందుబాటులో ఉన్నాయి అనుకోవచ్చు. ఒంటెలను తీసుకొచ్చాడుగా. అబ్రహాము పెద్ద దాసుడు, ఒంటెలను పట్టుకొచ్చాడు. అన్ని ఒంటెలు ఆయన ఏం చేసుకుంటాడు? వాస్తవంగా ఒక మనిషే కదా. కాకపోతే ఆయనతో పరివారం వచ్చి ఉంటుంది. కాబట్టి అబ్రహాము యొక్క ఒంటెలను మాత్రము వారు వాడి ఆ ఒంటెల మీదనే ఆమెను సాగనంపడం జరిగినది. ఆ ఒంటెల మీద ప్రయాణం. ప్రేమ ముందుకొచ్చి కూర్చుంటావా? ఆ పరిస్థితిని మనం గమనించినట్లయితే ఆమె ప్రయాణానికి సిద్ధమైంది, డెసిషన్ తీసుకున్నది. మరి ప్రయాణమై వస్తూ ఉన్నప్పుడు ఆమె ఇంటి వారు ఒక చక్కని దీవెనలు ఆమెకు ఇచ్చారు. ఏమి దీవెనలు ఇచ్చారు అని మనం చూసినట్లయితే 60వ వచనంలో వారు రిబ్కాతో, మా సహోదరి, నీవు వేల వేలకు తల్లి వగుదువుగాక, నీ సంతతి వారు తమ పగవారి గవిని స్వాధీనపరచుకొందురుగా కానీ ఆమెను దీవింపగా. ఈ దీవెనలో ఒక ప్రత్యేకత ఉన్నది. ఒక పెద్ద కుటుంబాన్ని ఆమె వదిలి వస్తూ ఉన్నది. తన వారు పెద్ద కుటుంబం. మరి వెళ్ళబోతున్నటువంటి స్థలంలో నువ్వే పెద్ద జనాంగం అవుతావు. వాట్ యు లూజ్, దేర్ యు ఆర్ గోయింగ్ టు గెయిన్ మోర్. కారణం ఏమిటి? అబ్రహాముకు చేసిన వాగ్దానం ఉన్నది, గట్టి వాగ్దానం. నీవు నీ సంతానము మరి ఇసుక రేణువలే వారు బహు సంతానాన్ని నీవు కలిగి ఉంటావు. మరి ఇసాకు ఒక్కడే కదా ఇప్పుడు సంతానానికి మధ్యలో ఉన్నది. ఇస్సాకు సంతానాన్ని కనాలంటే ఇప్పుడు వివాహానికి వస్తున్నటువంటి రిబ్కానే కీలకం. అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానము రిబ్కా ద్వారా అది నెరవేరవలసి ఉన్నది. బిగ్ ఛాలెంజ్. మనం దేన్ని విడిచి వస్తామో, విడిచి వస్తూ ఉన్నప్పుడు దేవుడు మన కొరకు ఎక్కువ ఆశీర్వాదంలో అవతలి ఒడ్డున ఆయన సిద్ధం చేసి ఉన్నాడు. అదే రిబ్కా స్టోరీలో విడిచి రావడం చాలా కీలకమైనటువంటి. నేటి దినాల్లో విడిచి రాలేకపోతూ ఉన్నాం. చాలా చాలా ఇబ్బంది. లోకం అంటే లోకాన్ని విడిచేస్తాం. లోక సంబంధమైన సాంప్రదాయములను విడిచి రాలేకపోతున్నాం. సాంప్రదాయాలు వెంటబడుతున్నాయి. నేను ఒక చోట సమాధి చేస్తున్నా. సమాధి భూమిలో పెట్టాం, లోపలికి దించాం, భూమిలో పెట్టాం, మూత వేసారు, అంతా అయిపోయింది. ఒక ఆమె వచ్చింది, అయ్యో ఆయనకి మలతాడు దింపలేదయ్యా అంటే ఇప్పుడు ఏం చేయమంటావు అంటే, తీయాల్సిందే, బయటికి తీ భూమిలో నుంచి అంట. ఏం అవసరం లేదు, మనకు ఆ నమ్మకాలు లేవు, వదిలేసేయండి అంటే, ఆ రోజున ఆ ఇంట్లో రక్షణ పొందిన అల్లుడు ఉన్నాడు. ఆయన గట్టిగా వాయిస్ వినిపించాడు, పాస్టర్ గారు చెప్పింది అర్థం కావట్లేదా? ఆయనకన్నా నీకు రూల్స్ తెలుసా? వదిలే అంతే అని గట్టిగా అరిచాడు. అంతటితో పూర్తి చేశాం. ఇవి లోకములో ఉన్న వాటిని మనం వెంట తెచ్చుకుంటున్నాం, లేక మన పాతకాలపు జీవితంలో ఉన్న వాటిని మనం వెంట తెచ్చుకుంటున్నాం. అవి దీవెనలకు అడ్డమవుతున్నాయేమో మనం గ్రహించాల్సి ఉంటుంది. మన దీవెనలకు ఆటంకం అవుతూ ఉన్నదేమో
దేవుడు మనల్ని దీవించాలని ఆయన ఆశపడితే మనం ఆ దీవెనలను అడ్డుకుంటున్నామేమో. అడ్డుకుంటున్నామేమో. ఇక్కడున్న యవనస్తుడు రవి వాళ్ళ చేలో బోరేస్తున్నాడు, నన్ను పిలిచి ప్రార్థన చేయించాడు. ప్రార్థన చేసి ఇటు రాగానే దానిలో టెంకాయ పెట్టాడంట. ఎవడో సలహా ఇచ్చాడు, వేసారు డ్రిల్ చేస్తున్న నీళ్లు పట్టడంలా. దాన్ని తీసేసి మర్యాదగా అవతలకు తీసుకెళ్ళి ఇంకో చోట వేశాడు. ఈ అబ్బాయి ఒప్పుకున్నాడు, సాతాను పనిచేసింది అక్కడ, అందువలన అది ఫెయిల్ అయిపోయింది. నిజమే, దేవుని గృహంలో దైవ సంబంధమైన విషయాల్లోనికి మనం వెళుతూ ఉన్నప్పుడు మరలా వెనుకున్నటువంటి లోకాన్ని మనం తీసుకురానక్కర్లేదు. ఎందుకంటే ఈ ఆశీర్వాదాలకు ఆటంకము టు బ్రింగ్ బ్యాక్ వాట్ వి లెఫ్ట్ బిహైండ్. వారు ఆ ఇంటి వారే అంటున్నారు, నువ్వు వెళ్తున్నావు, నువ్వేం పోగొట్టుకోలేదమ్మా, నువ్వు మిక్కిలిగా ఆశీర్వదింపబడుచు. ఈ ఇమేజరీ అంటే ఇక్కడ బ్రైడ్ విషయంలో ఇమేజరీ. ఇదే ఇమేజరీ 45వ కీర్తనలో మనకు కనపడతాది. ఇది సొలొమోను వివాహ గీతం 45వ సంకీర్తన ఆరు కీర్తన. ఇక్కడ మనం చూసినట్లయితే ఇది ఒక ఇమేజరీ. ఇక్కడ వివాహాన్ని గురించినటువంటి విషయమైన ఆత్మిక జీవితానికి సంబంధించినదిగా మనము చూడవచ్చును. ఇది వివాహ గీతం అంటే సొలొమోను మరి ప్రయారిటైజ్డ్ మ్యారేజ్, బహుభార్యత్వం ఉన్నది, అది తీసివేయండి. ఫరో కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. ఫరో కుమార్తెను పెళ్లి చేసుకొని ఫరో కుమార్తెను, పరమ గీతంలో అవే కనపడుతుంటాయి ఎక్కువగా, ఫరో కుమార్తెను తీసుకొస్తారు, యెరూషలేముకు తీసుకొస్తారు. యెరూషలేముకు తీసుకువచ్చినప్పుడు మరి ఈ వెడ్డింగ్ సాంగ్లో కూడా, పరమగీతంలో కూడా ఈ మాటలు ఉన్నాయి, అవి వేరే టైంలో మనం ధ్యానం చేద్దాం. ఈ వెడ్డింగ్ టైంలో వ్రాయబడిన కీర్తనలో చెప్పబడిన మాట ఏమిటంటే 10వ వచనం, కుమారి ఆలకించుము, ఆలోచించి చెవి యొగ్గుము, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువము. లీవ్ బిహైండ్. నీ తండ్రి ఇంటిని, నీ స్వజనమును, లిటరల్గా చూడాలంటే వాళ్ళు ఐగుప్తీయులు. మన ఇశ్రాయేలీల్లో పూర్వీకులైన వారు కూడా అక్కడే బానిసత్వం చేశారు. అక్కడ నుండి నేను తీసుకొస్తున్నావు ఒక ఫరో, అణిచివేసిన ఫరో కుమార్తెను. అంటే ఈ ఫరో మంచివాడేమో పిల్లనిస్తున్నాడు. కానీ ఇదే విషయము ప్రస్తావనకు తీసుకొస్తున్నారు. నీవు మర్చిపో, ఐగుప్తు సాంప్రదాయాలు మర్చిపో, నీవు మర్చిపో, నీ తండ్రి సాంప్రదాయాలు మర్చిపో. సొలొమోను పెద్దవాడు, ఆయన కూడా గొప్పవాడు, మహాజ్ఞాని. దేవుడు ఆయనను ఎంపిక చేసుకున్నాడు. ఈ ఇంటికి రా, ఆయన దగ్గర నీవు నమస్కారము చేయి. లీవ్ బిహైండ్ ఎవ్రీథింగ్. పరమగీతంలో ఇంకా చక్కగా వ్రాయబడి ఉంటాయి. ఈ సందర్భంలో రిబ్కా తాను మరి సమస్తమును విడిచున్నప్పుడు ఇంటి వారు ఆశీర్వదించారు. మంచి బెనడిక్షన్, నీవు ఆశీర్వదింపబడతావు, నీకేం ఇబ్బంది లేదు, మరి నీవు గొప్పదానం అవుతావు, నువ్వు ఒక జనరేషన్ వదిలేసిపోతుంటే నువ్వే ఒక గొప్ప జనరేషన్గా అక్కడ మారిపోతున్నావు, గొప్ప జనాంగం తల్లి అవుతున్నావు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. వాట్ యు హ్యావ్ లూజ్డ్, పోగొట్టుకున్నదేది స్వల్పము, నీవు పొందబోతున్నది అతి గొప్పది అని వారే ఆశీర్వదించారు.
ఆశీర్వాదం పొందుకొని తాము పోగొట్టుకొనవలసిన వాటిని పోగొట్టుకొని తాను బయలుదేరినట్లు మనము చూస్తాం. ఇక 61 నుండి మరి ప్రయాణం, ఇంటి దగ్గర నుండి ట్రాన్సిషన్, ఈ ప్రయాణం ప్రారంభం అవుతూ ఉంటుంది. ఆ ఒంటెలనెక్కి ఆ మనుషుని వెంట వెళ్ళిరి. రిబ్కాయు, ఒక విధంగా చెప్పాలంటే దాది, ఆమె పనికత్తెలు లేచి ఒంటెలనెక్కి ఆ మనుషుని వెంబడించి వెళ్ళిరి. అట్లు మరి తోడుకొని పోయెను అని వ్రాయబడి ఉన్నది. అట్లు తోడుకొని పోయాను. ఇక 61వ వచనం నుండి మనం చూసినట్లయితే ద అదర్ సైడ్, 61వ వచనం నుండి మనం చూద్దాం. 62వ వచనం ఇక్కడ ఇస్సాకును గురించి అదర్ సైడ్ వివరించడం జరిగినది. ఇస్సాకు దక్షిణం, కనాను దేశంలో దక్షిణ భాగానికి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? బెయిర్ లహాయిరోయి అనేటువంటి మరి స్థలానికి తీసుకురావడం మనం చూస్తూ ఉన్నాం. ఇది ఎక్కడ ఉన్నది అంటే ఈ ప్రాంతానికి హాగరు బావి అనే ఒక పేరు కూడా ఉన్నది. దీనికి మనం ఆదికాండము 16వ అధ్యాయంలో చూస్తే హాగరు మరి ఇంట్లో నుంచి పారిపోయి వస్తుంది. పారిపోయి వచ్చి అక్కడ శారా దెబ్బకు తట్టుకోలేకుండా పారిపోయి వచ్చినప్పుడు ఎక్కడి దాకా వచ్చింది అని అంటే మనకు తెలియజేయబడుచు అన్నది. 7వ వచనం, ఆమె యొద్ద నుండి అది పారిపోగా యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద, అనగా షూరు మార్గములో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని, మరి ఇక్కడ కనుగొని మాట్లాడడం మనం చూస్తాం. నీటి బుగ్గ యొద్ద ఆమెను కనుగొని మాట్లాడడం మరి మనం చూస్తూ ఉన్నాం. చెప్తాడు, హాగరు ఎక్కడి నుండి వచ్చావు, అక్కడికి తిరిగి వెళ్ళు. ఈ నీటి బుగ్గకు ఉన్నటువంటి పేరును గురించి కింద ఫుట్ నోట్స్లో 3 అనే నెంబర్ వేసి ఉంటుంది. నిన్ను చూచుచున్న సజీవుని బావి. ఈ నీటి బుగ్గ ఏంటంటే నిన్ను చూచుచున్న సజీవుని బావి. 14వ వచనం, అందుచేత ఆ నీటి బుగ్గకు బెయిర్ లహోయిరోయి, అక్కడే 3 నెంబర్ వేసి ఫుట్ నోట్లో ఇచ్చా. బెయిర్ లహోయిరోయి ఆ ప్రాంతానికి వచ్చాడు. ఇది హాగర్స్ వెల్, హాగర్ బావి. హాగరు బావి అక్కడ ఉన్నది. ఆ రోజున పారిపోతూ ఉంటే ఒక నీటి బుగ్గ దగ్గర దేవుని దూత ప్రత్యక్షమై మాట్లాడాను హాగర్తో. ఇస్సాకు అటువైపు వచ్చాడు. ఇస్సాకుకున్నటువంటి మంచి గుణం ఏమిటి అంటే ధ్యానం చేయడానికి వచ్చాడు. ఇస్సాకు పర్స్పెక్టివ్, ధ్యానం, మెడిటేట్, ఇంగ్లీష్లో మెడిటేట్. మెడిటేట్ అంటే థింకింగ్, డీప్ థింకింగ్. ఒక విషయం మీద మెడిటేట్ చేస్తున్నానంటే డీప్ థింకింగ్. వాక్యం చదవడం అంటే గబ చదువుకుంటూ పోతారు. ధ్యానం చేస్తున్నాం, చదవడం కాదు. ధ్యానం అంటే ప్రతి మాటను మీద మనసు పెట్టి అర్థం చేసుకోవడానికి చేసే ప్రయత్నము ధ్యానం. మరొక విషయము, ఇస్సాకు దేని మీద ధ్యానం చేస్తున్నాడు? రెండవది, ధ్యానము ఒక ప్రార్థన అయి ఉండవచ్చును అని అంటారు.
ఇస్సాకు. మరికొంతమంది అనేటువంటిది ఏంటంటే ధ్యానము దుఃఖములోనున్నవాడు విచారిస్తూ ఉన్నాడు ఒక్కడే అనేటువంటి మాట. ఎందుకంటే 24వ అధ్యాయంలోనే చివర్లో అంటాడు, ఆ చివరిలో అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందెను. అంటే దుఃఖంతో ఉన్నాడు తల్లి విషయం. సో దిస్ 3 పాసిబుల్ థింగ్స్, దేవుని విషయంలో ధ్యానము లేక ప్రార్థన, వీటన్నిటితో పాటు ధ్యానము, ప్రార్థన, దుఃఖం మూడింటిని కలిపి చేస్తూ ఉండవచ్చునేమో, 3 మిళితమైనటువంటి అనుభవమేమో అని అంటారు. తాను సాయం వేళ ఆ రీతిగా ఉంటుండగా మరి టు థింక్, టు ప్రే, టు లామెంట్, ఇవి ఆ అర్థాలుగా వస్తూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితిలో ఉంటూ ఉండగా, లేక వివాహం విషయం కూడా కాంటెంప్లేట్ చేస్తున్నాడేమో. వివాహం విషయం కూడా కాంటెంప్లేషన్. యోసేపు అదే కదా, తాను పడుకుని ఆలోచించుచుండగా మరియ విషయంలో, మరియను ప్రధానం చేసినప్పుడు, మరియ విషయంలో తాను మోసపోయానని తెలిసి ఈ విషయముల గురించి ఆలోచించుకొనుచుండగా అని ఉంటాం మత్తయి సువార్తలు. మీకు గుర్తుందో లేదో ఒకసారి జ్ఞాపకం చేస్తా. యోసేపు వృత్తాంతం మత్తయి సువార్తలో ఉంటుంది. 20వ వచనం, మొదటి అధ్యాయం. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా, సో మేబీ మెడిటేటింగ్ ఆన్ ఫెయిల్యూర్, మెడిటేటింగ్ ఆన్ మ్యారేజ్, మెడిటేటింగ్ ఆన్ ఈ సారోస్, దుఃఖముల గురించి మెడిటేట్ చేస్తా ఉన్నాడేమో. ఏది అయినప్పటికీ ధ్యానం చేయుచూ ఉండగా, ఆలోచించుకొనుచు ఉండగా, ఇక్కడ మనకు మరి ఇరువైపులా ఒకే విషయము మనకు కనబడుతూ ఉన్నది. అటువైపు రిబ్కా వైపు, మరి ఇటువైపు ఇస్సాకు వైపు. రిబ్కా వైపు మనం చూసినట్లయితే, రిబ్కా కన్నులెత్తి ఇస్సాకును చూచెను. యువతల మనము గమనించినట్లయితే మరి ఇస్సాకు కూడా కనులెత్తి చూచెను, ధ్యానింప 23 చివరి భాగంలో ధ్యానింప బయలు వెళ్ళి కన్నులెత్తి చూచినప్పుడు ఇస్సాకు కూడా చూస్తున్నాడు. ఆ ఎడారి మార్గంలో ఒంటెలు వస్తూ ఉన్నాయి. ధ్యానం చేస్తున్నప్పుడు ఇది జరిగింది. ఒక హోప్ కనపడింది. వెళ్ళాడయ్యా, వెళ్ళి బస్సు అంటే ఒంటెలు వచ్చినవి, ఒంటెలు వస్తూ ఉన్నవి. అట్లాగనే రిబ్కా కూడా మరి తాను ఒంటి మీదన కూర్చుండే చూసింది. ఎవరో ఒక మనిషి ఉన్నాడు పొలంలో సాయం వేళ. రిబ్కా రెస్పాన్స్ ఏంటంటే, ఆమె ఆ ఒంటి మీద నుండి కిందకు దిగింది. ఫస్ట్ రెస్పాన్స్, ఒంటి మీద నుండి కిందకు దిగి. నేను చెప్తూ ఉన్నాను, రిబ్కా సంఘమునకు గుర్తు, సాదృశ్యం, విశ్వాసికి సాదృశ్యం. సంఘమైన, విశ్వాసి అయిన దేవుని యొద్ద విధేయత గలవారమై ఉండవలసి, విధేయత చూపవలసిన వారమై ఉన్నాం. మన రక్షకుడైన యేసుక్రీస్తు ఎదుట సంఘము వి నీడ్ టు హంబుల్ అవర్ సెల్వ్స్. ఎప్పుడు కూడా మనము కటువుగా ఉండకూడదు. మన దేవుని ఎదుట దిగిన వెంట వచ్చిన వారిని అడిగింది, ఎవరు అక్కడ ఒక మనిషి
వేసుకో. ఈ జెస్చర్స్ అన్నీ కూడా రిబ్కా వైపు నుండి కనపడుతున్నాయి. బావి దగ్గర ఉన్నప్పుడు ఈయన బావి దగ్గర సంఘటనలు మనకు తెలుసు. మంచినీళ్ళు అడిగితే నువ్వు దాగు, నీ ఒంటెలకు దాపుకో. హాస్పిటాలిటీ, గుడ్ జెస్చర్. నువ్వు తాగు, నీ ఒంటెలకు దాపించు. నెక్స్ట్ ఇంటికి వచ్చాక అగైన్ నువ్వు వెళ్తావా? నేను వెళ్ళిపోతానంతే, నన్ను ఆపబాకండి. ఒక విధంగా సంచి సర్దుకుని వచ్చినట్లే, వెళ్ళిపోతాను, ఇప్పుడు వెళ్తాను. ఇక నెక్స్ట్ జెస్చర్, ఒంటి మీద నుండి దిగిన మరొక జెస్చర్, తాను ముసుగు వేసుకో. ఇవన్నీ కూడా సంఘము క్రీస్తు ఎడల చూపించవలసినటువంటి ఒక మంచి స్పందన. వి నీడ్ టు రియాక్ట్ లైక్ దట్. కుటుంబ వ్యవహారం అనేది నేను చెప్పడం లేదు, కానీ ఇది కుటుంబ వ్యవస్థ కూడా నాటి దినాల్లో అట్లాగే ఉండవచ్చును. ఎందుకంటే మరి పురుషుడు వైపు వాళ్ళు వెళ్ళే అమ్మాయికి ప్రపోజల్ ఇస్తూ ఉన్నారు. ఈ దినాల్లో పాపం కొంతమంది పేద ఆడపిల్లలు ఉన్నవాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు ఊరూరు తిరిగి మా పిల్లని చేసుకోండి అయ్యా, మా పిల్లని చేసుకోండి అయ్యా అని అడుగుతున్నారు. నేను చాలా జాలి పడతాను. ఎందుకంటే బిడ్డను పెంచి పెద్ద చేశాక గొప్పతనం, సోషల్ స్టేటస్ లేనందువలన వాళ్ళు బ్రతిమలాడుకుంటూ ఉంటుంటారు. కానీ పాత నిబంధన కాలంలోనే ఉన్నటువంటి ఒక సాంప్రదాయం, పురుషుడే రాయల్గా పంపాలి. అమ్మాయిని అడిగి రండి అయ్యా, వారి ఇంటి వారిని అడిగి రండి అయ్యా. ఇది మంచి ఇనిషియేటివ్, దైవ ఆమోదమైనటువంటి ఇనిషియేటివ్, ఆమోదమైన ఇనిషియేటివ్. ఎప్పుడైతే దైవ ఆమోదమైన ఇనిషియేటివ్ వచ్చినో ఆ ఇనిషియేటివ్లో మరి ఈమె ఏ రీతిగా స్పందించినది అని మనం చూస్తూ ఉన్నాం. హౌ షీ రెస్పాండెడ్, మంచి రెస్పాన్స్. ఈ రెస్పాన్స్లో మనము గమనించినటువంటిది మరి రెబ్కా యొక్క పొలైట్నెస్. మర్యాద, అతిథి ప్రియురాలు, మర్యాద విడిచి వచ్చినది, తన ఇంటి వారిని విడిచి వచ్చినది, లేక తనకున్న లోకమును విడిచి మరి నూతనమైన ఆశీర్వదింపబడిన లోకంలోనికి ఆమె, కుటుంబంలోనికి ఆమె ప్రయాణము చేసినది. తనను తాను తగ్గించుకున్నది. షీ సబ్మిటెడ్. చివరకు ఆమె వలన ఆ ఇంటిలో జరిగినది ఏమిటి అని అంటే దుఃఖ నివారణ ఇస్సాకు పొందాడు. దుఃఖ నివారణ పొందాడు. ఇది రిబ్కా యొక్క ప్రత్యేకత. నేను ముగిస్తూ ఉన్నాను. ఈ ప్రత్యేక సన్నివేశాన్ని మనం చూస్తున్నప్పుడు ఒక విశ్వాసి సన్నివేశాన్ని ఈ లైన్స్లో యాజ్ అన్ అనాలజీ మనము గమనించాలి. విశ్వాసిని దేవుడు లోకములో నుండి రమ్మన్నాడు. దేవుడు లోకములో నుండి రమ్మన్నాడు. చాలాసార్లు చెప్పాను. ఈ ఊర్లో ఒక పెళ్లికి హాజరయ్యా. పాస్టర్ గారినే కదా, అక్కడ పాస్టర్ పెళ్లి చేస్తున్నాడు. ఆయన మైక్లో మన ప్రభాకర్ పాస్టర్ గారు వచ్చి మొదట అక్షంతలు వేయాలా అంటున్నాడు. నాకు అర్థం కాల. అక్షంతలేమో పసుపు గింజలు, పసుపు ఏమేమో క్రైస్తవేతర సాంప్రదాయంది. ఆ పాస్టర్ గారు వేస్తే వేసుకోవచ్చు. నన్ను స్టార్టెడ్ డ్రాగింగ్ పబ్లిక్లీ. నేను మర్యాదగా చెప్పాయా, చేయబెట్టి ప్రార్థన చేస్తాను, ఇంకంతకు నుంచి ఆశీర్వాదం ఏముంది, అవి
ఆ పసుపు కలిపిన గింజలు తీసుకెళ్ళి ఆ నెత్తి మీద పోస్తే, పాషగారు పోస్తే, మరి ఆశీర్వాదం అంటే అది నాకు ఇబ్బందికరము అని చెప్పాను. లోకంలో నుంచి బయటికి రావడం ఇది చాలా క్లిష్టమైనటువంటిది. తన తండ్రి ఇంటి నుండి, తాను జీవించిన ప్రాంతం నుండి, తనకున్న అటాచ్మెంట్స్ నుండి, కల్చరల్ అటాచ్మెంట్స్ నుంచి, ఫ్యామిలీ అటాచ్మెంట్స్ నుంచి, ఈవెన్ స్పిరిచువల్ అటాచ్మెంట్స్, వీటన్నిటినీ వదిలి మరి ప్రయాణమై భవిష్యత్ దీవెనలు ఎట్లున్నాయో తనకు తెలిసినా తెలియకపోయినా విశ్వాస జీవితంలోనికి మనం రావడం దేవునికి ఇష్టం లేదు. ఇది విశ్వాసము, నమ్మకము, బ్లైండ్ ఫెయిత్ అంటాం కదా. విశ్వాసం గుడ్డిగా అనవచ్చు, బ్లైండ్ ఫెయిత్. బయలుదేరి రావాలి. యేసు ప్రభులోనికి వచ్చినప్పుడు, అన్ని విడిచి వచ్చినప్పుడు యేసు ప్రభు వారు చూసుకుంటారు. అది ఆయన చేతిలో పడినప్పుడు యేసు ప్రభు వారు ఆ కుటుంబాన్ని ఆశీర్వదించాడు, రిబ్కాను ఆశీర్వదించాడు. బిలీవర్ యొక్క ఈ అడుగులు, విశ్వాసికి ఉండవలసిన అడుగులను మరి మనం ఇక్కడ ధ్యానం చేసుకున్నాం. విశ్వాసికి ఉండవలసినటువంటి అడుగులు రిబ్కాకు ఉన్నాయి. షీ వాస్ వెరీ మచ్ హాస్పిటబుల్ టు గాడ్ సర్వెంట్. రిబ్కా దైవ సేవకుల విషయంలో మరి చాలా అతిథి ప్రియురాలుగా ఉన్నది, ఆతిథ్యం ఇచ్చినదిగా ఉన్నది. ఫస్ట్ సైట్లోనే ఒక నిర్ణయం తీసుకొనటంలో స్పిరిట్ లెడ్, పరిశుద్ధాత్మ దేవుడు నడిపించినటువంటి స్థితిలో ఉన్నారు. తన జీవితాన్ని ఉన్నతమైన స్థితిలో స్థాపించుకున్నది. దేవుడు మన నుండి కూడా కోరుచూ ఉన్నాడు. వెనుక ఉన్న వాటి కొరకు మనం ఎన్నడూను కూడా, వాట్ వి లెఫ్ట్ బిహైండ్, వెనుక ఏ విషయాలు మనం వదిలివేసి వచ్చామో వాటిని మనం కోరుకొనక, వాటిని ఇష్టపడక, వాటి కొరకు ఆశపడక, మనం ఒక నూతన జీవితంలోకి ప్రవేశిస్తూ ఉన్నప్పుడు మన తెగింపు ఉండాలి. దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం అప్పుడు స్వతంత్రించుకుంటాం. అట్టి కృపలో యేసు ప్రభు వారు కూడా తండ్రి విషయంలో అంత విధేయత కలిగిన వాడై తనను తాను అర్పించుకునేందున ఆయన పరిపూర్ణముగా పరిచర్యను జరిగించారు. మనం కూడా ఏదో సగం సగం భక్తి కాకుండా పరిపూర్ణ విధేయత కొరకై దేవుడు కోరుచూ ఉన్నాడు. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడవు తండ్రి, మాతో ఇంతవరకు మాట్లాడినందుకు వందనములు. ఈ మాటలు మా హృదయములో ఫలింపచేయము. మీ కనికరం చూపము మా తండ్రి. నాయన, మేము దేనిని విడిచి రావలసి ఉన్నదో, దేని కొరకు వేగిర పడవలసి ఉన్నదో మాకు బోధించినందుకు వందనములు. అట్టి కృపలను మాకు ప్రసాదించి, అట్టి భవిష్యత్తును మాకిచ్చి, యేసుక్రీస్తు వారి వైపు చూచుచూ మా ప్రభువా యేసుక్రీస్తు నందు ఉన్నటువంటి ఆ నిరీక్షణ మేము కలవారమై శ్రమలను సహించుచు, ఓర్చుచు, ముందున్న వాటి కొరకై వేగిరపడుచు ముందుకు సాగు భాగ్యమును మాకందరికీ ప్రసాదించమని మీ మాటలు మా హృదయంలో ఫలింపచేయమని వేడుకుంటూ క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ